Hello all, welcome back to my channel. Please subscribe my channel and press the bell symbol for more videos. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దామండి. ఇక్కడ నేను చికెన్ 1/2 kg తీసుకున్నానండి. ఇది వాష్ చేయడం కోసం నేను 1 స్పూను పసుపుని 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకుని ఇలా వాటర్ యాడ్ చేసుకుని 15 minutes ఇలా ఉంచి బాగా 2 times 3 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నానండి, ఇలా కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, యాలకులు, బండ పువ్వు, ఇలాచి, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇది మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. ఆనియన్ అనేది ఇలా లైట్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్లోజ్ చేసేసి 2 minutes ఫ్రై చేద్దాము. చూడండి, టమాటో ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేస్తుండగా మనం శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్న చికెన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా, 1/2 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ స్టేజ్లోనే ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ముక్క ఉడికేటప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా పట్టి నీచు వాసన లేకుండా మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి బాగా కలుపుకోవాలి. ఏది కూడా అడుగు పెట్టకుండా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంకొక 5 minutes కుక్ చేసుకుందామండి. చూడండి, చికెన్లోంచి మంచిగా వాటర్ అనేది వచ్చి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిందండి. ఇలా ఈ వాటర్లోనే చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. చక్కగా సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీ స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 tablespoon కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ కారం కూడా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకుని ఇలా కలుపుకుంటూ 2 minutes ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ముక్క ములిగే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద 10 minutes కుక్ చేసుకోవాలి. చూడండి, 10 minutes తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది నాకు ఇలా వచ్చింది. పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కుక్ చేసుకోవడం వలన. చక్కగా వచ్చిందండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఇంకా లాస్ట్లో 1 స్పూను కస్తూరి మేతినండి ఇలా క్రష్ చేసి బాగా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. మీకు దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ. ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.